హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మీ హార్ట్. సలార్ స్టారింగ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. ముందుగా చెప్పాల్సింది, చాలా రోజుల తర్వాత ప్రభాస్ అన్నని మాస్ హీరోగా చూడడం పర్సనల్గా చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ప్రభాస్ తన బాడీలో ప్రతి పార్ట్ తనకు ఒక ఎలివేషన్ ఇస్తుంది. తన పిడికిలు కూడా ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుంది. ఆడియన్స్ ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వచ్చినా వాటిని అందుకోగల మాస్ కట్అవుట్ ఉన్న హీరో. ఇన్ని ఇయర్స్లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత హై ఎండ్ ఎక్స్పెక్టేషన్స్తో సలార్ రిలీజ్ అయింది. కథ విషయానికి వస్తే, ఖాన్సార్ అనే సిటీ, అక్కడ దొర కింద పాలకులు, వాళ్లకు ఆర్మీ, వారసత్వ పోటీలు, కుర్చీ కోసం కక్షలు. ఇదే కథ. చెప్పాలంటే టీజర్ చూశాక వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ చూశాక పోయాయి నాకు. తర్వాత వచ్చిన ప్రతిదీ నాకేం పెద్ద హై అవ్వలేదు. ట్రైలర్ కానీ, ఫైనల్ పంచ్గా వచ్చిన రిలీజ్ ట్రైలర్ కానీ ఏది నచ్చలేదు. ఏది ప్రభాస్ రేంజ్ హై ఇవ్వలేదు. కానీ ఫ్యాన్గా, ఫిల్మ్ లవర్గా ప్రశాంత్ నీల్ మీద ఉన్న నమ్మకంతో సినిమాకి వెళ్ళా. కానీ తను ఖాన్సార్ వరల్డ్ బిల్డింగ్లో పెట్టినంత హార్డ్ వర్క్ వర్డ్ బిల్డింగ్లో పెట్టలేదనిపించింది. ఏ కాన్వర్జేషన్ అంత హై ఇవ్వలేదు. ఏ క్యారెక్టరైజేషన్ ఇంప్రెస్ చేయలేదు. కేజీఎఫ్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ, ప్రతి క్యారెక్టర్కి తను రాసిన డైలాగ్స్ కానీ, ప్రొటాగనిస్ట్ క్యారెక్టరైజేషన్ కానీ, తన డైలాగ్స్ కానీ అంత హై ఇచ్చాయి కాబట్టే ఇంకా వాటిని మీమ్స్లో, మన డైలీ లైఫ్లో వాడుతున్నాం. బట్ సలార్లో ఏ డైలాగు అంత హై ఇవ్వదు. ఏ సీను హై ఇచ్చే రేంజ్లో రిజిస్టర్ అవ్వలేదు. ఆఖరికి టీజర్లో ఉన్న డైనోసర్ సీన్ కూడా మూవీలో లేదు. ఇట్స్ ఓకే, కేజీఎఫ్ వేరు, సలార్ వేరు అనొచ్చు. నేను కంపేర్ చేస్తుంది ట్రీట్మెంట్ కాదు, స్టోరీ. ఆల్సో కేజీఎఫ్లో వర్కౌట్ అయింది ఎలివేషన్స్ కాదు, ఎమోషన్. అమ్మ అనే ఎమోషన్. ఒక అండర్ డాగ్ చైల్డ్హుడ్లో తనకు పడిన స్ట్రగుల్, అమ్మ అనే ఎమోషనే సినిమాని నిలబెట్టింది. ప్రతి ఫైట్లోనూ, ప్రతి 5 minutesకి ఒక ఎమోషనల్ హై ఇచ్చే సీన్ ఉంటుంది. అలా బలమైన కథ ఉన్నప్పుడే స్ట్రాంగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్సే హై ఇంపాక్ట్ సీన్స్ ఇస్తాయి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎంత కథ ఉన్నా అది సినిమా కాదు. ఆ కథని నడిపించే సిచ్యువేషన్స్ అండ్ సీన్సే సినిమా. ఇక్కడ అంత స్ట్రాంగ్ కథ లేదు. 2 గ్రూపులను పెట్టి వాళ్ళ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టి కొట్టుకు చావండి అంటే అది కథ కాదు, సినిమా అవ్వదు. అఫ్ కోర్స్ సెకండ్ పార్ట్ కూడా చూశాక చెప్పాలి అనొచ్చు. కానీ నేను మాట్లాడుతోంది నేను చూసిన సినిమా, నేను టికెట్ పెట్టిన సినిమా వరకే. అందుకే కర్ణాటక బోయపాటి అని తమిళ పెట్టా. అలాంటి ఒక వరల్డ్ బిల్డింగ్ అనిపించింది సీజ్ ఫైర్ వరకు, వితౌట్ ఎనీ ఇంపాక్ట్. ప్రభాస్ అన్న ఎంట్రీ చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఆ కథకి ఆ ఎంట్రీనే ఉండాలి. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్ అండ్ యాప్ట్ ఎంట్రీ. కానీ తర్వాత ఎక్కడా అంత హై ఇచ్చే సీన్స్ పడలేదు. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా 2 fights అండ్ స్టోరీ ప్రొసీడింగ్స్ తప్ప ఏమీ లేదు. అందులో కూడా ఇంటర్వల్ బ్యాంక్ కొంచెం హై ఇస్తుంది. అది కూడా ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల, తన కటౌట్ వల్ల. ఇక సెకండ్ హాఫ్ ప్లాట్ పాయింట్లోకి ఎంటర్ అవుతాం. ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. స్టోరీలోకి వెళ్లే కొద్దీ చాలా కథ వస్తుంది, చాలా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. బట్ అదంతా సినిమా కాదు, మనకి కనిపించే సీన్సే మన సినిమా. అదే మనల్ని ఇంప్రెస్ చేయాల్సింది. అలా సెకండ్ హాఫ్ ఖాన్సార్ సిటీని, అందులో ఉన్న దొర, పాలకులు, వాళ్ళ మధ్య ఉన్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అలా చెప్పే కొద్దీ చాలా కథ వస్తూ ఉంటుంది. వరుసపెట్టి క్యారెక్టర్లు వచ్చేస్తుంటాయి. కానీ అందరి క్యారెక్టరైజేషన్స్లోనూ ఒక నార్మల్ కమర్షియల్ ఫిల్మ్స్ విలన్స్ లానే ఉంటుంది. కానీ ఎక్కడా అంత పెద్ద కింగ్డమ్ని, టోటల్ ఇండియానే శాసించే పొజిషన్లో ఉన్న దొరల ఇంటెలిజెన్స్ కానీ, ఫేస్ ఆఫ్ కానీ స్ట్రాంగ్గా లేదు. వాళ్ళ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ ఏవి అంత స్ట్రాంగ్గా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ప్రశాంత్ నీల్ కానీ, పృథ్వీరాజ్ కానీ, ప్రభాస్ అన్న కానీ ఎక్కడ మాట్లాడినా ఇదొక ఫ్రెండ్స్ స్టోరీ, ఎమోషనల్ స్టోరీ అన్నారు. కానీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, వాళ్ళ మధ్య ఉండే పెయిన్ కానీ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయలేదు. దానివల్ల వాళ్ళ క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. సేమ్ కేజీఎఫ్ ప్యాటర్న్ ఆఫ్ స్క్రీన్ ప్లేనే యూస్ చేశాడు. ఎంగేజింగ్గా ఉంది కానీ హై ఇచ్చే కాన్వర్జేషన్స్, ఇన్డెప్త్ క్యారెక్టరైజేషన్స్ లేకపోవడం వల్ల పెద్దగా ఎక్కలేదు. టిల్ నవ్ కేజీఎఫ్ ఇస్ ద బెస్ట్ వర్క్ ఆఫ్ ప్రశాంత్ నీల్. పృథ్వీరాజ్ గారు తన రోల్లో బాగా సెట్ అయ్యారు. పృథ్వీరాజ్ గారు, ప్రభాస్ అన్న బాండింగ్ బాగుంటుంది. అది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఎమోషనల్గా బాగా వర్కౌట్ అయ్యేది. బట్ అస్సలు చేయలేదు. టీను ఆనంద్ గారు, శృతి హాసన్ గారు, జగపత్ బాబు గారు, శ్రీయారెడ్డి గారు, బాబీ సింహ, ఈశ్వరీరావు ఇలా సపోర్టింగ్ రోల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళని సరిగ్గా వాడుకోలేదు. ఎక్కువ రివీల్ కూడా చేయలేదు. మేబీ అది స్టోరీ టెల్లింగ్లో కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏమో. నేను చాలా డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే, కాన్ఫ్లిక్ట్లో. సీజ్ ఫైర్ అండ్ ట్యాక్ చూశాక ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. కానీ కాన్ఫ్లిక్ట్లో ఆ రేంజ్ ఇంపాక్ట్ లేదు. అలాంటప్పుడు ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్కి ఎంగేజింగ్గా కనెక్ట్ అవ్వలేం. మనిషి బలంగా కనిపించిన క్యారెక్టర్ బలంగా కనిపించదు. ఫైనలీ ఒక హై ఎండ్ మాస్ యాక్షన్ ఫైట్తో ఎండ్ అవుతుంది. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, డిఓపి భువన్ గౌడ చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. లైటింగ్ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా కేజీఎఫ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఆ స్టోరీ టెల్లింగ్కి ఫాస్ట్ అండ్ స్లోమో ఇంటర్ కట్స్తో బాగా ఎడిట్ చేశారు. హంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్లోనూ క్వాలిటీ కనిపిస్తుంది. మ్యూజిక్ బై రవి బస్రూర్. అసలు కేజీఎఫ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అయినా దీనికి కంపోజ్ చేసింది అనిపిస్తుంది. 3 songsలో 2 songs బాగున్నాయి. బట్ మేజర్ డ్రాబ్యాక్ ఆర్ఆర్. ఏ సీను ఎలివేట్ చేయలేదు, జీరో ఇంపాక్ట్. యాక్చువల్లీ ఆర్ఆర్లో కూడా ఒక ట్యూన్ ఉంటుంది, కంపోజిషన్ ఉంటుంది, థీమ్ ప్యాటర్న్ ఉంటుంది. కేజీఎఫ్ వరకు కూడా దాన్ని ఫాలో అయ్యారు. బట్ ఇందులో 10 డ్రమ్ములు పెట్టి పగబట్టినట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టు వదిలేశారు అంతే. ఏ సీన్కి ప్రభాస్ రేంజ్ హై ఇవ్వలేదు. చాలా డిసప్పాయింట్ చేశారు. ఫైనలీ ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా ప్రభాస్ తన స్క్రీన్ ప్రెజెన్స్తో తుడి చేస్తాడు. టాప్ ఓపెనింగ్స్ పెడతాడు. ఓపెనింగ్స్ అనేది ఎక్సైట్మెంట్, బట్ ఫైనల్ రిజల్ట్ అనేది ఒపీనియన్. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఏది ఏమైనా సలా రూపు ఇప్పట్లో తగ్గదు. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ ఇన్ థియేటర్స్. ఫైనలీ ఇదొక ప్రభాస్ మాస్ ఫిల్మ్ ఫెస్టివల్.
ప్రభాస్ కోసం చూడొచ్చు, ప్రభాస్ కోసమే చూడాలి. తన స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది. ఇదండి మన రివ్యూ. మన జెన్యూన్ రివ్యూ మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ హార్ట్. సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ సినిమా.